ఓం శ్రీ గణేశాయ నమః. త్వరలో అట్టహాసంగా ప్రారంభం కానున్న శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికం, ధార్మికంతో పాటు సామాజిక ఇతివృత్తం కలిగి ఉండటం విశేషం. భాద్రపద శుద్ధ చవితికి విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. సకల దేవతలకు అధిపతిగా సర్వకార్యాలలో ముందు పూజలు అందుకునేది వినాయకుడు. ఆ వినాయకుడు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున జన్మించాడు. అందుకే ప్రతి ఏటా వినాయకుడి పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వినాయకుడి యొక్క జన్మ వృత్తాంతం, సకల లోకాలలో గజానుడు నిర్వహించిన పాత్రలపై అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆంగ్లేయుల హస్తాల్లో చిక్కిన భరతమాత దాస్య శృంఖలాలను తొలగించడానికి కొనసాగిన స్వతంత్ర ఉద్యమంలో కూడా శివపార్వతుల పుత్రుడు గణపతి ప్రముఖ పాత్ర పోషించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బ్రిటిష్ వారిపై మొట్టమొదటగా 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు అనేక హింసలతో కొనసాగినట్లు మన దేశ చరిత్ర స్పష్టం చేస్తుంది. స్వతంత్ర పోరాటం ప్రారంభమై 3 పుష్కరాలు అనగా 36 సంవత్సరాలు గడిచినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. అప్పటికే ఎంతోమంది తిరుగుబాటుదారులు అమరులయ్యారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటి చెప్పిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపించడానికి రూపకల్పన చేశారు. అందులో భాగంగానే సామూహిక వినాయక నవరాత్రులకు తిలక్ నాంది పలికారు. 1893 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే పట్టణంలో తొలిసారిగా వీధుల్లో వినాయక మంటపాలను ఏర్పాటు చేసి నవరాత్రులతో పూజలు మొదలుపెట్టారు. ఉద్యమాన్ని అణచివేయటానికి బ్రిటిష్ వారు విధించిన ఆంక్షలను తిప్పికొట్టి ఆధ్యాత్మికతను చొప్పించి బలోపేతం చేయాలన్నది మొదటి లక్ష్యం. వినాయక మంటపాల వద్ద ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు స్వతంత్ర పోరాటం కొనసాగించారు. దేశంలో పాతుకుపోయిన కులజాడ్యం, అంటరానితనం నిర్మూలనతో పాటు మత సామరస్య స్ఫూర్తిని చాటడంలో వినాయక ఉత్సవాలు ఆర్జించిన కీర్తి నేటికి ప్రపంచవ్యాప్తంగా విలసిల్లుతోంది. స్వాతంత్రం రాకముందు నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒక హిందూ మతానికే పరిమితం కాలేదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇలా అన్ని వర్గాల వారు పాల్గొనడంలో తిలక్ ప్రత్యేక చొరవ చూపించారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ వినాయక నవరాత్రుల వెనుక ఉన్న చరిత్రను భావితరాలకు అందించాలన్న తాపత్రయం ఎక్కడ కూడా కనిపించకపోవడం దురదృష్టకరం. గతంలో మా చిన్ననాటి చదువుల్లో మాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు అప్పుడప్పుడు వినాయకుడి గాథలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఉద్యమకారులు ఇలాంటి గాథలను మాకు వినిపించి మమ్మల్ని ఎంతో ప్రేరేపణ చేశారు. కానీ నేటి తరం వారికి మాత్రం మన గత చరిత్ర ఏమిటన్నది, పురాణాలు, ఇతిహాసాలు, వాటి విశిష్టత ఏమిటన్న విషయాలను తెలియజేయకపోవడం బాధాకరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియోను పూర్తిగా వినండి. భవిష్యత్ తరాలకు వినిపించే ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గజాననాయ నమః. నమస్తే. ఉంటాను. సెలవు.